शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। మన పూజారి గారు భగవంతుని పూజ చేయిస్తే భక్తి గంగ కూడా నోట్లో వేయరు. మీకు తెలుసా? పూజారి గారు అది ఆయనకు చెల్లుతుంది. మనలాంటి వాళ్లకు ఎలా చెల్లుతుంది? ఇల్లు ఇల్లాలు పిల్లల చదువులు ఆస్తులు ఐశ్వర్యాలు చూసుకోవాలి కదా. ఆస్తులు ఐశ్వర్యాలు చూసుకోవడమే కాదు, అభివృద్ధి చేసుకోవాలి కదా. బాగుగా సెలవిచ్చారు. అయ్యగారు, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ వెదవెవరండి? పానుకున్న పుడకలాగా పడవ నడిపే వెదవండి బాబు. ఏమిట్రా నీ సందేహం? అయ్యా, తింటూ దేవుణ్ణి తలంచుకోవచ్చునా? ఒరే వెదవా, తింటూ దేవుణ్ణి ఎలా తలుస్తావురా? తిండిపోతే వెదవా, తింటూ తలిస్తే నువ్వు తింటున్నావా తెలీదు, తిడుతున్నావా తెలీదు ఆ దేవునికి. మరి అలాగైతే ఎలాగండి? జమీందారు గారు, వీడికి మీ అనుభవాన్ని సెలవివ్వండి. మనకు ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుని తలించటకు తీరిక ఉండదు, సమయం ఉండదు, ప్రశాంతత ఉండదు. బాగుగా సెలవిచ్చారు. మరింకా దైవాన్ని ఎప్పుడు తలంచుకోవచ్చో మీ అనుభవాన్ని సెలవివ్వండి. మనకు ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది చెప్పండి? మీరే సెలవివ్వండి. నాకు తెలిసి మనకు నిద్రలో ఎక్కువ ప్రశాంతత ఉంటుంది. బాగా తిని నిద్రపోయే ముందు దేవుని తలుస్తూ ఉంటాం. నిద్ర మధ్యలో దేవుని తలుస్తున్నట్లే లెక్క. చిత్తం, మీ లెక్కతో వీడి తల తెక్క వదిలిందనుకుంటారు. ఏమిట్రా, దీనికి నీ దగ్గర పాట ఉందా? ఎందుకు లేదు బాబయ్య, వినండి. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా, ఆ మాయలోని పడితే మంచి చెడ్డ తెలియదురా. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా, ఆ మాయగాని పడితే ఇల్లెత్తుకుపోవునురా. మత్తు వదలరా నిద్ర, మత్తు వదలరా. శాస్త్రి గారు, ఏమిటి వీడి పాటలు అల్లరి ఎక్కువగా ఉంది? ఏదో చిన్నవాళ్ళండి, మీరేం పట్టించుకోవద్దు. తమ గీతం పుచ్చుకోండి. అకాల మృత్యుహరణం సర్వపాప నివారణం శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వపాప నివారణం శ్రీకృష్ణ పాదోదకం పావనం శుభం. పెట్టండి జమీందారు గారు, ఎందుకు గాబరా పడుచున్నారు? మన ఊరికి ఉప్పిన వస్తుందట. ఇప్పటికే అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నారు. మీరు రండి. జమీందారు గారు, మీకు తెలియదు ఏముందండి? వానొచ్చినా వరదొచ్చినా నా పూజ ఎప్పుడూ మానలేదు. నేను ఆ భగవంతుడినే నమ్ముకున్నాను. ఆయనే నాకు రక్ష. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నమస్కారం జమీందారు గారు. నమస్కారం సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, చూడండి, ఇప్పుడు వస్తుంది కదా. పూజారి గారు, నేను వచ్చి పిలిచినా రావటం లేదు. పూజారి గారు, మీరు రావటం లేదు. మీ కర్మ. మరి నేను వెళ్తున్నాను. పూజారి గారు, మీ పూజ బంగారం కాను. మన ఊరికి ఉప్పెన వస్తుందని అందరూ మూటాముళ్ళు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు మీ పూజ మానుకొని రాండయ్యా. అయ్యా సర్పంచ్ గారు, మీ అభిమానములకు ధన్యవాదములు. నేను ఆ భగవంతుడినే నమ్ముకున్నాను. ఆయన సేవయే నాకు పరమార్థం. కాబట్టి
ఆయన తప్పక వచ్చి నన్ను రక్షించు. బాగుందయ్యా నీ పట్టుదల. చెప్తే వినిపించుకోవేమి? నేను వెళ్తున్నా, మీ కర్మ. అందరూ ఊరి వదిలి నా పడవలోనే పట్నం వెళ్తున్నారు. మీరు రాండి బాబయ్య. ఒరే రామయ్య, ఏమిటి పడవ వదిలి మరి నా గురించి వచ్చావా? నేను రోజు భగవంతుని కొడుస్తూ ఉన్నాను కదా, ఆయనే వచ్చి నన్ను రక్షిస్తాడు. దేవునిపై నాకు నమ్మకం ఉంది, నీకు నమ్మకం లేదు. నీవు వెళ్ళు. ఉప్పెన వస్తుందని ఊరంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. గుడితలుపులు వేసి రాండయ్యా. కరణం గారు, మీ ఆత్మీయతకు ధన్యవాదాలు. నేను ఆ భగవంతుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి రక్షిస్తాడు. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. మీరు వెళ్ళండి. ఒక దండం. పంతులు గారు, ఏమిటి పంతులు గారు? అందరూ ఊరి వదిలి వెళ్తున్నారు. ఏదో పెద్ద అంటున్నారు. మీరు రండి బాబయ్య. భలే వాడివిరా, పడవ వదిలి వచ్చావా? పడవ సర్వాంతర్యామి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. భగవంతుని నమ్మాలిరా, తెలిసిందా? బాబయ్య, మీకు దండం. పడవ ఆపి మరీ వచ్చారు. చిత్తం బాబయ్య, ఎన్నుకోండి. మీ నమ్మకం మీది. లేదా మరి నేను వెళ్తున్నాను. బాబోయ్ బాబోయ్ ఒప్పినా బాబోయ్ ఒప్పినా రక్షించండి రక్షించండి భగవాన్ గోవిందా గోపాల శ్రీకృష్ణ రక్షించు కాపాడు. నీ సేవైన పరమాత్మను నమ్ముకున్నవాడిని, నిన్ను నమ్ముకున్నవాడిని పరంధామ పరమాత్మ హృదయవత రక్షించు రక్షించు. హే కృష్ణ పరంధామ, ఇప్పటికి కరుణించావా స్వామి? నీ పూజలు చేసుకునే దాసుని ఉప్పెన నుంచి కాపాడి రక్షించుటకు ఇంత ఆలస్యమా? భలే వాడివయ్యా. నీ దగ్గరకు ఒక్క పర్యాయం కాదు, 5 పర్యాయములు వచ్చి ముందు జాగ్రత్తగా హెచ్చరించాను. నీవు వినలేదు. దానికి నేనేమి చేతును? ఏమిటి స్వామి, మీరు 5 పర్యాయములు వచ్చారా? ముందుగా జాగ్రత్తలు చెప్పారా? మలేకున్నాడు. అవును బంగారు. స్వామి, ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు చెప్పారు? మొదటి పర్యాయం జమీందారు రూపంలో వచ్చాను, చెప్పాను. నీవు వినలేదు. ఆయన మా ఊరి జమీందారు అనుకున్నాను స్వామి. రెండో పర్యాయం సర్పంచ్ రూపంలో వచ్చాను, చెప్పాను. అప్పుడు కూడా నీవు వినలేదు. అయ్యో, ఆయన మా ఊరి సర్పంచ్ అనుకున్నాను స్వామి. మూడో పర్యాయం మరణం రూపంలో వచ్చాను, చెప్పాను. అప్పుడు కూడా నీవు వినలేదు. అయ్యయ్యో, ఆయన మా ఊరి మేడం అనుకున్నాను స్వామి. చివరగా 2 పర్యాయములు పడవవారి రూపంలో వచ్చి ముందు జాగ్రత్తగా హెచ్చరించాను. అప్పుడు కూడా నీవు వినలేదు. స్వామి, పడవవాడు వాడి బేరం కోసం పిలుస్తున్నాడు అనుకున్నాను. అజ్ఞాని, తెలుసుకోలేకపోయాను. క్షమించు స్వామి. అయినా ఏమిటి తిరగాసు? నాకెందుకు ఈ కష్టం? ఏమీ బాగాలేదు. ఇదే స్వయంగా ఈ రూపంలో వచ్చి చెప్పవచ్చుగా. బంగారు, నీవు కొన్ని సంవత్సరాలుగా పూజలు సేవలు చేయించున్నావు. పురాణాలు చెప్పుతున్నావు. దైవం మానుష రూపేణా వచ్చి రక్షించునని ఎందరికో చెప్పుచున్నావు. కానీ నీ విషయం వచ్చేసరికి తెలుసుకోలేకపోతుంది. అందుకే నీకు ఈ కష్టం. మానవుడు దైవ స్వరూపుడని ఇప్పటికైనా తెలుసుకో. మంచిని చూడు, మంచిని విను, మంచిని ఆచరించు. స్వామి, మూర్ఖుడను, అధముడను, అజ్ఞానం వలన తెలుసుకోలేకపోయాను. స్వామి, ఈ కలియుగంలో మానవులు దైవాన్ని ఏ విధంగా పొందగలరు? కలియుగే
నామస్మరణ ద్వారా మానవులు దైవాన్ని చేరుకోగలరు. నిరంతరం నామస్మరణ ద్వారా నామ యొక్క రూపాన్ని కూడా పొందగలరు. నిరంతరం రామనామస్మరణ వల్ల భరతుడు రాముడి వలె అగుపించేవాడిని, కృష్ణనామస్మరణ వల్ల ఉద్ధవుడు కృష్ణుడి వలె అనిపించేవాడిని విని ఉన్నావు కదా. ధన్యాస్మి ధన్యాస్మి స్వామి. సాయిరామ్. జయ మంగళం నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాద ప్రహ్లాద నారదాద భక్తులంతా పొగడుచున్న నీ నామ రూపమునకు నిత్య జయ మంగళం నిత్య జయ మంగళం నిత్య జయ మంగళం. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఓం శ్రీ సాయి. ఈశ్వర వచ్చి మిగతా ముగ్గురు వచ్చి is my praise, this is my food. My life is my blessing, my passion is my life. My praise and my love, no season my love, no one, no death. Satya Dharma Ananda, Shanti Prema Ananda. Shri Sai Pati Sai Prema Sai Jai Jai. Shri Baba Pati Baba Prema Baba Jai Jai. Now Sai Mata Vicharam Andaram, Satya Sai Mata Vicharame Andaram. Kalase unte kaladu sugam kalayette dukkhamai. Anandam ola vedalantu manaku bhasha vedalantu, ola vedalantu manaku bhasha vedalantu. Andarani tanavottu andaram okaliga untam, andarani tanavottu andaram okali. Ante manusula దేశమంటే మట్టి వారు, దేశమంటే మనసులం. దేశాన్ని ప్రేమిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం. దేశాన్ని ప్రేమిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం. సాయి మాట విజయము అందరము, సత్య సాయి మాటము తెలిసి యువశక్తిని చాటుదాం. రామాగ్రహాలలో సేవలెన్నో చేయుదాం, రామాగ్రహాలలో సేవలెన్నో చేయుదాం. ఎవరెన్నైనా అవిగొందం. ఊరికి వెళ్ళాను రామ హరే, ఊరికి వచ్చాను రామ హరే. అమెరికా వెళ్ళాను రామ హరే, అణుబాంబు తెచ్చాను రామ హరే. రష్యాకు వెళ్ళాను రామ హరే, రాకెట్ తెచ్చాను రామ హరే. ఆఫ్రికా వెళ్ళాను రామ హరే, కోడిని తెచ్చాను రామ హరే. పండు కోడిని తెచ్చాను రామ హరే. గోవింద గోవింద రామ హరే, నాకు భోజనము ఉందా రామ హరే. నాకు భోజనము ఉందా రామ హరే, నాకు భోజనము ఉందా రామ హరే. ఆకలిగా ఉంది తల్లి, భోజనం పెట్టి తల్లి. అతిథి దేవోభవ. నాయన, అతిథులను అభ్యాగతులను ఆదరించడం గృహస్థ ధర్మం. కానీ మీరు వేళకాని వేళల్లో వచ్చారు. మా భోజనములు పూర్తి అయినది. వెంకటేశ్వర గోవింద, శ్రీనివాస గోవింద. అమ్మా, ఆ గోవిందుడు చెప్పగా మీ ఇంటికి విందుకు వచ్చాను తల్లి. మంచిది నాయన. తమకి భోజనం తయారు చేయటకు కొంత సమయం పడుతుంది. అయినా సరే గ్యాస్ పొయ్యి మీద గబగబా ఉండేది, తొందరగా తయారు చేసేది. మంచిది
తల్లి. ఈ మందిరం వెనుకన నాగావళి నది ఉన్నది. మీరు వెళ్ళి స్నానం చేసి రండి. కర్మ కాకపోతే నాగావళి నది మందిరం వెనకాలే ఉండాలా? ఇప్పుడు ఎవరు వెళ్ళి స్నానం చేస్తారు? అమ్మా, ఆకలిగా ఉంది తల్లి, తొందరగా భోజనం పెట్టు తల్లి. మా బోటి సన్యాసులకు నిరంతరం గోవిందనామే సదా స్నానం అమ్మ. గోవిందనామం ఇచ్చిన స్నానం వేరే లేదు. నిత్యలో నాగావళి నదితో పనేమిటి? మీరు హిందూ ధర్మం తెలిసిన వారు, అన్నంతో పాటుగా ముద్దపప్పు కూడా వండండి. తర్వాత అవును, వేడి చేసి వేసినా బాగుంటుంది. తర్వాత ఏమి చేయాలి నాయనా? ఎక్కువ వద్దు కానీ తక్కువలో ఒబ్బ వంకాయలు చెయ్యమ్మా. ఆవు పిండి ఇంట్లో ఉంటుంది, వంకాయకు ఆవు పిండి పెట్టమ్మా. తర్వాత ఏమి చేయాలి నాయనా? ఉదయం గోవిందుడికి కొట్టిన కొబ్బరి చెక్క ఉంటుంది, కొబ్బరి కోరి పెరుగు పెట్టి పచ్చడి చెయ్యండి అమ్మా. తర్వాత ఏమి చేస్తే బాగుంటుంది నాయన? కొంచెం బియ్యం, కొంచెం పాలు, కొంచెం నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, చక్కెర వేసి చక్కెర పొంగలి చేయండి అమ్మా. గోవిందునికి చాలా ఇష్టం. చూడు చూడు తమాషా, భలే తమాషా, వేడుకైన తమాషా, బిందు తమాషా, బిందు తమాషా, పసందు తమాషా, బిందు తమాషా, పసందు తమాషా. చూడు చూడు తమాషా, భలే తమాషా, వేడుకైన తమాషా, బిందు తమాషా. నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. సాంబారు లేదా పప్పుచారు ఉంటే చాలమ్మా. ఇతనెవరు? తమ్ముడు సన్యాసి చిన్న గోవిందమ్మా. నమస్కారం అమ్మా. వీడెలా వచ్చాడు? ఆకలి వేసినా అన్నం వాసన వచ్చినా వచ్చేస్తాడు. నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. ఊరగాయ లేక మాకాయ ఉంటే బాగుంటుందమ్మా. తమ్ముడు సన్యాసి ఉండరా, నేను లిస్ట్ చెప్తున్నాను కదా. సన్యాసి గారు, మీరు మాట్లాడుతుంటే నోటి నుండి వాసన వస్తుంది. ఈ మందిరం వెనుకన నాగావళి నది ఉన్నది. మీరు వెళ్ళి వేప చెట్టు పొల్ల విరుచుకొని పళ్ళు శుభ్రం చేసుకొని రండి. ఆ, కాళ్ళ చెప్పులు తిరిగి తిరిగి అరిగిపోయాం. మా బోటి సన్యాసులకు నిరంతరం గోవిందరామే నోటిని శుభ్రం చేస్తుంది. వేరేగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళ విరుచుకొని పళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా పళ్ళు నోరు ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. ఈ గోవిందరామే సదా నోటిని శుభ్రం చేస్తుంది. వీడు దొంగ సన్యాసి, బద్దకస్తు, సోమరిపోతు. వీడు శరీరం శుభ్రం చేసుకునే ధర్మం యొక్క మర్మమును పాటించేవాడు కాదు, కొత్త తిండిపోటు. వీడికి తగిన బుద్ధి చెప్పాలి. అమ్మా, ఇంకా ఆలస్యం దేనికి? భోజనం సిద్ధం కానీ. నాయనా సన్యాసి గారు, గోవిందనామము స్నానంతో సమానమని చెప్పారు కదా. అవునమ్మా, గోవిందరాము 100 పాలు సదా స్నానంతో సమానం. నాయనా గోవిందనామము నోటిని కూడా శుభ్రం చేస్తుంది కదా. అవునమ్మా, గోవిందరాము 100 పాలు సదా నోటిని శుభ్రం చేస్తుంది. గోవిందనామంతో సదా స్నానమైనప్పుడు మరియు గోవిందనామంతో సదా నోరు శుభ్రమైనప్పుడు ఆ గోవిందనామమే నీకు భోజనం ఎందుకు కాకూడదు చెప్పు. అమ్మగారు, నేను బతుకొస్తుందని పసిగట్టేశాను. అమ్మా, మీకు ఇది తగునా? కడుపు నిండా భోజనం దొరుకుతుందని ఆశపడ్డాను. హిందూ ధర్మం గురించి నీకు అవసరమైన విధముగా చెప్పగలను. సదా గోవిందనామంతో అన్నీ సిద్ధిస్తాయని చెప్పగలను. కానీ సదా గోవిందనామంతో ఆకలి తీరుతుందని చెప్పలేదా? ఇల్లు
ఇల్లు ఒళ్ళు శుభ్రం చేసుకున్నటకు బద్ధకం పనికిరాదు. నీవు సన్యాసివి ఎలాగవుతావు? అమ్మా ఆకలిగా ఉంది తల్లి. ఓపిక లేని వారు బద్ధకస్తులు, సోమరిపోతులు. తేరగా తిని ఏమి స్నానం చేయలేరు. నీ నీతులు కోటలో దాటుచున్నాయి. కష్టము తాలూకు విలువలు నీకు తెలియాలి. ఈ రోజుల్లో నీలాంటి దొంగ సన్యాసులు ఎక్కువ. భగవంతుని దత్తే బాబా వారు ఏమన్నారనగా, పవిత్రమైన భగవంతుని వాక్కులను సూత్రులను ఎవరికి వారికి ఇష్టమైన రీతుల్లో ఉపయోగించుకుంటున్నారు. వేదాంతం వల్లి వేస్తున్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన వారు సన్యాసులు కాలేరు. గుడ్డలు మారితే సరిపోదు, గుణాలు మారాలి. కేవలం తినడం కోసమే జీవించకూడదు, జీవించడం కోసమే తినాలి. ఈనాడు మనకు కావలసినవి దాంతులు వేదాంతులు కాదు. ఇక వెళ్ళు. వెళ్ళాను రామ హరే గంగ వేదము తెచ్చాను రామ హరే ఊరేగి వెళ్ళాను రామ హరే ఈ ఊరేగి వచ్చాను రామ హరే అమెరికా వెళ్ళాను రామ హరే అణుబాంబు తెచ్చాను రామ హరే రష్యాకు వెళ్ళాను రామ హరే రాకెట్ తెచ్చాను రామ హరే ఆఫ్రికా వెళ్ళాను రామ హరే రోజునే తెచ్చాను రామ హరే పండుగోదినే తెచ్చాను రామ హరే గోవింద గోవింద రామ హరే నాకు భోజనము నా పొంద 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 రామ హరే సరికాయ